నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మిక్స్డ్ జ్యూస్ పట్టుకున్నామండి. మిక్స్డ్ జ్యూస్ కావాల్సిన వస్తువులండి: హాఫ్ కేజీ నల్ల ద్రాక్ష పండ్లండి. ద్రాక్ష పండ్లను వాటర్ లేసి బాగా కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. 2 యాపిల్, 2 ఆరెంజ్ పండ్లు, 2 బనానా పండ్లు, 2 యాపిల్ పండ్లు. యాపిల్ కట్టను తీసుకొని యాపిల్ పండ్లు కట్ చేసినానండి. రెండు ఆరెంజ్ పండ్లు తొక్క తీసి మధ్యలో కట్ చేసుకున్నాను. మిక్సీ గిన్నె తీసుకున్నాం. కట్ చేసుకుని యాపిల్ వేసుకున్నాం. కట్ చేసుకుని ఆరెంజ్ పండ్లు వేసుకున్నాం. కట్ చేసుకునే బనానా 2 పండ్లు వేసుకున్నాం. శుభ్రంగా కడిగి పెట్టుకుని ద్రాక్ష వేసుకున్నాం. నేను ఇక్కడ సగం పండ్లు ద్రాక్ష పండ్లు వేసుకున్నానండి. ఇంకొకసారి మిక్సీ పట్టుకునేటప్పుడు మిగతా పండ్లు వేసుకున్నానండి. 6 స్పూన్ల చక్కెర వేసుకున్నాం. 1 గ్లాసు వాటర్ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఎక్కడ పండ్లు కనిపించకుండా నున్నగా మిక్సీ పట్టుకున్నామండి ఈ జ్యూస్ను. మిగిలిన ద్రాక్ష పండ్లు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. మళ్ళీ బాగా మిక్సీ పట్టుకున్నాం. ఒక గిన్నె తీసుకొని గిన్నె మీద ఒక జాలిబుట్టి పెట్టుకున్నాం. మనం మిక్సీ పట్టుకునే జ్యూస్ ఉంది కదండి, ఆ జ్యూస్ను బాగా వడపోసుకున్నాం. చూడండి, దీంట్లో ఇత్తనాలు, పిచ్చలు, పీచులు అన్నీ దీంట్లోనే ఉన్నాయి. చూడండి వేస్ట్ ఎంత వచ్చిందో. ఇది పక్కన పడేస్తాం. 1/2 లీటర్ పాలు తీసుకొని పాలను కాగబెట్టుకున్నామండి. పాలు కాగిన తర్వాత ఈ పాలను చల్లగా చేసుకున్నాం. చల్లగా అయిపోయినాక జ్యూస్ లో పోసుకున్నామండి పాలను. ఒక గంట తీసుకొని పాలు పోసిన తర్వాత జ్యూస్ను పాలను బాగా కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. చూడండి జ్యూస్ ఎంత బాగుందో, చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. 4 గ్లాసులు తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ 4 గ్లాసులలో పోసుకున్నామండి. నేను పట్టిన జ్యూసు ఇది ఒక 10 మందికి అవుతుందండి. మన మిక్స్డ్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. మనం చేసుకునే మిక్స్డ్ జ్యూస్ ఇన్ని పండ్లు వేసుకున్నాం కదండి. మనం ఈ జ్యూస్ చాలా టేస్ట్ ఉంటుందండి. మనం రోజు 1 గ్లాస్ తాగితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకు పండ్లు తినబుద్ధి కానప్పుడు ఇట్లా జ్యూస్ పట్టుకొని తాగొచ్చండి, చాలా బాగుంటుందండి. మన ఇంట్లో పిల్లలు ఉంటే గనుక పిల్లలకు రోజు 1 గ్లాస్ చేసి ఇచ్చే వాళ్ళకి ఎనర్జీ బాగా వచ్చాదండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.